అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇక ఈయన మాట్లాడిన ఒక 2 వీడియోలు వినిపిస్తాను. ఈ 2 వీడియోల్లో ఆయన మాట్లాడే విధానం ఒకసారి మన వాళ్ళకు కూడా అంటే అంతర్లీనంగా దాగున్న అర్థాలు పరమార్థాలు ఏమున్నాయి అనేది తెలుస్తుంది. బాబు అనుభవం తెలివి ఏమైనట్టు టీడీపీకే పెద్ద మైనస్ ఇది జీవీ రెడ్డి గారి విషయంలోనట. ఈరోజు జీవీ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మా సార్ అనేమో ఆయన అంటారు, కానీ జీవీ రెడ్డి గారికి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుభవం ఏమైందనేమో ఇలాంటి ఛానల్స్ ప్రచారం చేస్తాయి టీడీపీ క్యాడర్కే. అందరికీ నమస్తే అండి. సో జీవీ రెడ్డి గారి సబ్జెక్ట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను అడిగితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 190 మంది అంటే 90% మంది పార్టీనే తప్పుపడతారు, ప్రభుత్వాన్ని తప్పుపడతారు, చంద్రబాబు గారిని లోకేష్ గారిని తప్పుపడతారు, జీవీ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు కదా. జీవీ రెడ్డి గారే తప్పు పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారిని, కానీ పార్టీ క్యాడర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తప్పు పడతారట. అంటే తప్పు పట్టండి వాళ్ళదే తప్పు అని ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేస్తున్నాడండి ఈయన. అయితే మరి చంద్రబాబు గారు అంత సీనియర్ అయ్యండి ఈ విషయంలో ఎందుకు తప్పు నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ కూడా పక్కన పెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఆయన తప్పుడు నిర్ణయం తీసుకోలేదు మరో ఆయనే మా నాయకుడు, ఆయనే మా సార్ అనేమో జీవీ రెడ్డి గారు అంటారు. కానీ జీవీ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నట్టు ఇలాంటి ఛానల్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం నెప్పమంతా నెట్టేస్తారు. ఆ కింద కామెంట్లు చూస్తే మతిపోద్దండి. నేను తెలుగుదేశం కార్యకర్తనే అండి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయాలు వ్యతిరేకిస్తున్నానండి, నేను తెలుగుదేశం కార్యకర్తనే అండి కానీ కార్యకర్తల పరిస్థితి ఎలాగుందండి. మరి నిజంగా తెలుగుదేశం కార్యకర్తలా లేకపోతే ఐపాక్ టీం వెళ్ళి వాళ్ళకి ముసుగులేసుకోవడం అలవాటే. వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు దాంట్లో మరి చదివినోడికి నాలంటోడికి లేకపోతే నేనైతే నాకు తెలుస్తుంది అనుకోండి, చదివిన వాళ్ళు ఉంటారు కొంతమంది నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళు ఏమనుకుంటారు మరి నిజమేనేమో ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు. ఇదిగో మన గుండు సూదాయని కూడా చెప్తున్నాడు, ఇతను ఇంతకుముందు మన తెలుగుదేశం పార్టీ కోసం కూడా మాట్లాడిన వ్యక్తి కదా, ఇతను కూడా చెప్తున్నాడు. అంటే నిజమేమో చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేస్తారేమో. చాలా 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 ప్రమాదం ఇది. చంద్రబాబు గారు అంతగా ఐఏఎస్లు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు భుజాన వేసుకుంటున్నారు? ఆఫ్ ద రికార్డ్ ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నారు అనే మాటలోనే కన్ఫర్మ్ చేశాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఎల్నే నమ్ముతున్నాడు, ఐఏఎస్ఎల్నే భుజాన్ని వేసుకుంటున్నాడు, క్యాడర్ని గాలి కుదిలేసాడు అంటాడు ఆయన. ఇండైరెక్ట్గా మనకు మాటలో ఉన్న అర్థాన్ని ప్రజలు అర్థం చేసుకునే కోణాన్ని తెలియజేయకపోతే ప్రజలకు ఆ రోజున నేను ఇక 15,000 ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి, 20,000 ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి, 18,000 ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి అని మొత్తం దేశాన్ని ఒకవైపు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిప్పి చూసేలా చేసాడు ఆయన ఆ సంక్షేమ పథకాలతో. అయితే దానిలో ఉన్న లోటు ఏంటి? 15,000 అంటే రోజు 30 రూపాయలు పడుతుంది నీకు. ఈ 30 రూపాయల కోసం నువ్వు మన రోడ్లను వదిలేసావు, పిల్లల భవిష్యత్తును వదిలేసావు, రాష్ట్ర అభివృద్ధిని వదిలేసావు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడగటం వల్లే ప్రజలు ఆ రోజున అర్థం చేసుకున్నారు. ఎస్ కరెక్టే, ఈ 30 రూపాయల కోసం మనం ఆ రాష్ట్రాన్ని వదిలేసుకుంటే ఎలాగా అనుకున్నారు. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించుకున్నాం. ప్రజలకు తెలియజేయాలండి. తెలియజేయకపోతే ఏ నినాదం వెనక ఎవరి స్వార్థ ప్రయోజనంలో ఎవరికి తెలుస్తుంది. దీన్ని ఎలా మాట్లాడుతున్నాడు ఈయన టీడీపీ చూసేస్తుంది, అలాగే వైసీపీలు కూడా చూస్తారు. బలే ఎత్తున్నాడు రా టీడీపీ మీద, బలే ఇది చేస్తున్నాడు రా. అల్టిమేట్గా ఆయనకు కావాల్సింది ఛానల్ డెవలప్మెంట్. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్కి కూడా ఎండీలతో పడట్లా. టు బి ఫ్రాంక్, ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్కి ఎండీలతో పట్టలేదు. ఈయనకి తెలుసు. మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు అందరూ చీంతో చెప్పారు మా ఎండీలు మా ఐఏఎస్ ఆఫీసర్లతో మాకు పడతలేదని. ఏమైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త కొంచెం మనం ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం అనేది కూడా అర్థం చేసుకుని మాట్లాడాలి. ఓకే, అది కూడా మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు ఏదైనా మాట్లాడండి, కానీ వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పే బాధ్యత మాత్రం మాది. మంత్రుల్లో కూడా దాదాపుగా సగానికి పైగా మంత్రులకి ఆ శాఖ హెచ్ఓడీలకి పడట్లా. టు బి ఫ్రాంక్, ఇది నేను ఇంకా గట్టిగా చేస్తే నాకు ఇంటర్నల్ అంశాలు చాలా తెలుసు, కానీ నేను గట్టిగా చేసే కొద్దీ ప్రభుత్వం ఇరుగును పడుతుంది. ఎందుకంటే ఐఏఎస్ల మనోభావాలు దెబ్బతింటాయి. ప్యూర్లీ ఈయన గట్టిగా చేస్తే ప్రభుత్వం ఇరుగును పడుతుందట, ఐఏఎస్ల మనోభావాలే దెబ్బతింటాయి అంటే. మరి ఐఏఎస్లు అందరూ ఏం తప్పు చేశారో నాకు తెలియదు. కొద్దిమంది తప్పు చేస్తే తప్పు చేసి ఉండొచ్చు వైసీపీ హయాంలో, అందుకని ఐఏఎస్లు మొత్తం ఎలాగంటాం. దినేష్ కుమార్ తప్పు చేసినట్టు అంటే నేను చూసినంత వరకు ఏమీ లేదు. తెలుగుడు మనోడు 24 సంవత్సరాలకు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. 24 సంవత్సరాలకి భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఆల్ ఇండియా ఎగ్జామ్లో 6th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఆయన క్యాపబిలిటీ మీద నమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారు 1 కాదు 4 పదవులు ఇచ్చాడు ఆయనకి. అలాంటి వ్యక్తి మరి ఏం తప్పు చేశాడో, వైసీపీ వాళ్ళు ఎంతమందిని రిక్రూట్ చేసి వైసీపీ వాళ్ళు దోచిపెట్టేసాడంట ఏ ఆధారాలతో అంటున్నారు తెలియదు. కానీ ఇది టీడీపీ బ్యాడర్ ఏదైతే ఉందో మీరు కొంచెం ఆలోచించండి. వాళ్ళకి ఏ ఫైల్లో డబ్బులు వస్తే ఆ ఫైల్ క్లియర్ చేస్తున్నాం, మిగిలిన పక్కన పెట్టేస్తున్నాం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు డబ్బులు తీసుకుని ఫైల్ క్లియర్ చేస్తున్నారు అంటే
ఈయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్తున్నాడు, చెప్పేస్తున్నాడు ఇవన్నీ. ఐఏఎస్ ఆఫీసర్లు డబ్బులు తీసుకున్నారు అనేది చాలా పెద్ద కేసు. అది ఏ ఆధారం లేకుండా ఎలిగేషన్ వేయకూడదు. ఆధారం ఉంటే ఆధారం ఇక్కడ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయకుండా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా లంచగొండ్లు, డబ్బులు తీసుకుని ఫైల్సే చేస్తారని ఈ ఛానల్ ఈయన ఎలా అంటాడండి ఈ మిత్రుడు? ఎలాగా ఇలాంటి వాళ్ళని మరి చూసి చూడనట్టు ఊరుకుంటే మరి ప్రజలకు అదే అర్థమవుతుంది కదా. దీన్ని దాదాపుగా 75,000 మంది చూశారు. 75,000 మంది కార్యకర్తలని మిస్లీడ్ చేసింది ఈ వీడియో. ఐఏఎస్ఎల్ని చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు, ఐఏఎస్లు ఏమో డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారు. ఎలా చేస్తారు అంత పెద్ద పెద్ద ఎలిగేషన్లు? అరే ఏదైనా ఆధారం లేకుండా మాట్లాడకూడదండి. సోషల్ మీడియా ఓకే, మేము గతంలో మాట్లాడినప్పుడు కూడా అన్నిటికీ ప్రతిదానికి ఆధారం చూపించి మాట్లాడాం కాబట్టి మా మీద ఎవరు కేసు పెట్టడానికి సాహసించలేదు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ముసుగులో మాట్లాడతారు కాబట్టి వీళ్ళని లైట్ తీసుకుంటే పార్టీని మొత్తం చెదలు పెట్టినట్టు పెట్టేస్తారు. రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు మొక్కేవారు, మీకు గుర్తుందో లేదు? వీలైతే గూగుల్ ఏమైనా ఫోటో జగన్ గారు కాళ్ళు మొక్కేవారు కలెక్టర్లు. మరి అందుకే జగన్ గారు 11 సీట్లకు పరిమితం అయిపోయారు. మరి ఇప్పుడు అదే పని చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా 11 సీట్లకు పరిమితం అయిపోలా? తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తారు. ముందుకెళ్ళేటప్పుడు జగన్ గారు కాళ్ళు మొక్కించుకున్నారు కదని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు మొక్కించుకోరు. జగన్ గారు వాళ్ళందరినీ కంట్రోల్లో తీసుకుని ఏమంటే ఈవేళ స్వతంత్రం మరీ ఎక్కువైపోతే అది కూడా తప్పే అవుతుందండి. ఎందుకంటే ఆ రోజున వైసీపీ హయాంలో హోంమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకరు ప్రెస్ మీట్ మొదలు పెట్టడానికి అవకాశం ఉంది వాళ్ళకి, కనీసం ప్రెస్ మీట్. ఈ రోజున జీవీ రెడ్డి గారు యాంటీ గవర్నమెంటే ఈజీగా పెట్టగలిగాడు ఆయన. అప్పుడు గవర్నమెంట్ అనుకూలంగా పెట్టాలన్నా సరే ఎవరు పెట్టేవారని ప్రెస్ మీట్లు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అతను తప్ప మరొకడు ఎవరికన్నా సరే నువ్వు డిప్యూటీ సీఎం అవ్వు, హోంమంత్రి అవ్వు, కనీసం నీకు ప్రెస్ మీట్ కూడా హక్కులేదు అప్పుడు. అలాంటిది ఇప్పుడు ఇంకా ఇక అన్నీ చెప్పలేకపోతున్నానండి. సెర్చ్ చేయండి. అంతేందుకు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదో 1-2 జిల్లాల కలెక్టర్లు ఎవరు ఆయన కాలు మొక్కారు, గుర్తుంది కదా? అంటే నేను ఇక్కడ ఐఏఎస్ ఏమి కాలు మొక్కాలని నేను చెప్పట్లేదు, నేను ఆ మాట చెప్పట్లేదు. ఐఏఎస్ అంటే అత్యున్నత స్థాయి అధికారులు, బ్యూరోక్రసీ లెవెల్ అధికారులు, రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకం వాళ్ళ పాత్ర, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ. నేను ఇక్కడ కాలు మొక్కాలని చెప్పట్లా. కానీ చంద్రబాబు గారు మరీ నెత్తిన పెట్టుకుంటున్నారేమో, మరీ భుజాన్ని వేసుకుంటున్నారేమో అనేది మాత్రం. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఎల్ని భుజానికి ఎత్తేసుకుంటున్నారు, నెత్తిన పెట్టేసుకుంటున్నారు. క్యాడర్ అరే బాబు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు ఆయన. అది కూడా చాలా సున్నితమైన భాషలో. ఆ వినేవాళ్ళకి అర్థం కరెక్టే, ఇది నిజమే అనిపించేసేలాగా. ఏఎస్ని ఆయన నెత్తిమే పెట్టుకున్నాడు, ఏ ఐపీఎస్ని నెత్తిమే పెట్టుకున్నాడు. ఏమంటే అక్కడ ఐజీల్ని, డీజీపీలని ఆయన తీసి పక్కన పెట్టలేదా? ఇప్పుడు మొన్న ఎందుకు దినేష్ కుమార్, ఆయన దగ్గర ఏ తప్పు లేదు, అయినా కానీ ఆయన మొత్తం అన్ని పదవుల నుంచి తీసేసి ఆయన జీఏడీకి అటాచ్ చేయలేదా? పివి సునీల్ కుమార్ గారి మీద కేసు నమోదు అవ్వలేదా? ఎవరిని వదిలేసాడు ఆయన? ఎవరికి భయపడ్డాడు ఆయన? అంటే తప్పు చేయకపోయినా సరే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నేను జైలు వేసేస్తాను అనాలా? తప్పు చేయకపోయినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నిన్ను తీసేస్తాను, నేను పోస్టులను తీసేస్తాను, నీ మాట ఎవడో లెక్క చేయకుండా చేస్తాను అనాలా? రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి ఆ అధికారం. అసలు యాక్చువల్గా మొత్తం అధికారం ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గరే ఉండాలి. కానీ మనం కొంచెం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఐపీఎస్లను కూడా చేతిలో పెట్టుకున్నాం. కానీ మొత్తం పరిపాలన వాళ్ళే చేయాలి. వాళ్ళు ఏది మంచి ఏది చెడు వాళ్ళకే తెలుసు. నాయకులు ఉంటారు, ప్రజాప్రతినిధులు, అది ఏదైనా తప్పుగా వెళ్ళిపోతుంటే అక్కడ అన్యాయం జరుగుతుంది ప్రజలకి అని చెప్పి వీళ్ళు అడ్డుపడాలి, వీళ్ళ శాసనాలు చేయాలి, శాసనాలు చేసినట్లు అట్లా ఇంప్లిమెంట్ చేయాలి తప్ప వీళ్ళు ఏది చెప్తే చేసేయాలని ఏం రూల్ లేదు. ఎగ్జిక్యూటివ్ బాడీ అది. ఇదే ఏకంగా కాళ్ళు మొక్కించేయాలి, నెత్తి మీద ఎక్కించుకున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు ఏ ఐఏఎస్ ఆఫీసర్ని, ఏ ఐపీఎస్ ఆఫీసర్ని నెత్తిని ఎక్కించుకున్నారు అది చెప్పండి. ఎందుకు ఇలాంటి తప్పులు అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు మీరు? చదువుకున్న వాళ్ళలో ఒకంత చదువుకున్న వాళ్ళలో కామన్ సెన్స్ ఉన్న వాళ్ళలో కూడా డౌట్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా డెప్త్గా ఆలోచిస్తే జీవీ రెడ్డి గారి విషయంలో పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అవుట్ ఆఫ్ ద పార్టీ కావచ్చు, పార్టీ లైన్ కావచ్చు, న్యూట్రల్ వర్గాలు కావచ్చు, జీవీ రెడ్డి గారికి మద్దతిస్తారు. ఏమంటే గత వైసీపీ హయాంలో జరిగిన తప్పులు ఆయన సరిదిద్దమన్నాడు, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆయన బయటపెట్టాడు, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు బాధ్యుల మీద ఆయన చర్యలు తీసుకోమన్నాడు, అక్రమంగా విధుల్లోకి వచ్చిన వాళ్ళని ఆయన తొలగించమన్నాడు. దానిలో తప్పే ఉంది? ఆయన చేసిన తప్పంతా బహిరంగంగా మాట్లాడమే. సో బహిరంగంగా మాట్లాడినందుకు ఆయన లోపల పిలిచి మందలించి రాజీనామా చేయించారు. ఈ ఓవరాల్ విషయంలో జీవీ రెడ్డి గారి ఆయన బహిరంగ మాట్లాడినందుకు లోపల పిలిచి మందలించి ఆయన రాజీనామా చేయించారని ఒక అబద్ధం చెప్తున్నాడు ఈయన పబ్లిక్గా. జీవీ రెడ్డి గారు వచ్చి మా సార్ ఆయన నాకు ఎన్నో అవకాశాలు కల్పించాడు పార్టీలోనూ అలాగే గవర్నమెంట్లో కూడా ఆయన చెప్తున్నాడు. ఆ జీవీ రెడ్డి గారు చెప్పిన మాట కరెక్టా, లేకపోతే చూసి చూడకుండా ఎక్కడో ఉండి మాట్లాడుతున్న ఈయన మాట కరెక్టా? ఈయన మాట ఎక్కువ మంది నమ్మారు. జీవీ రెడ్డి గారి మాట ఇప్పుడు ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళ మాట అంటే చెడు వెళ్ళినంత ఈజీగా మంచి వెళ్ళదండి. ఎవరి మీదన్నా ఒకటి మీద చాడీలు చెప్తూ ఉంటే చెవులు ఇలా రెక్కరించి ఉంటామ్మా. ఎవరి గురించి అయినా మంచి చెప్తే ఆడే మా పెద్ద మంచోడి, అది హ్యూమన్ నేచర్. అది అలాంటి
జనాల వీక్నెస్ను ఉపయోగించుకుని ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేస్తున్నారు. పోయేది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఒక 3.5-4 ఏళ్ళుగా టీవీ డిబేట్లో బాగా పార్టిసిపేట్ చేసి తనకున్న సబ్జెక్ట్ ఏంటనేది ప్రజలకి, టీడీపీ వాళ్ళకి అందరికీ తెలిసేలా చేసుకోగలిగాడు. సో దానివల్ల ఆయన మీద టీవీ డిబేట్లు చేసే అధికార ప్రతినిధులు దాదాపు 28 మంది తెలుగుదేశం పార్టీలో, 25 నుంచి 28 మంది. మాకు ఒక గ్రూప్ ఉంది ప్రత్యేకంగా, టీడీపీ స్పోక్స్ పర్సన్స్ అని చెప్పి. అందులో స్టేటు, జాతీయ, అంటే జాతీయ అంటే ఒక పట్టాభి గారికి జాతీయ అధికార ప్రతినిధి, కానీ మిగతా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి జాతీయ అధికార ప్రతినిధులు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడ పార్టీ కోసం మాట్లాడితే 2 రాష్ట్రాలకు ఉపయోగపడాలి కాబట్టి. ఇలా ఒక 28 మందితో ఒక గ్రూప్ ఉంది మాకు. ఈ జీవీ రెడ్డి గారు మాట్లాడినట్టే అందులో చాలామంది టీవీ డిబేట్లో మాట్లాడతారు, డైరెక్ట్గా సోషల్ మీడియాలో మాట్లాడతారు, ప్రెస్ మీట్లు పెడతారు, అని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అవకాశం వస్తే అలా టీవీ డిబేట్లోనే ఇలా చేసేవాళ్ళు టీడీపీ పార్టీలో లక్షల్లో ఉన్నారు జనం. కానీ ఈయన ఏంటంటే జీవీ రెడ్డి గారిని కొంచెం సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నట్టు అలా ఇస్తూ తెలుగుదేశం పార్టీని బదనాం చేస్తారు. సింపతి వచ్చింది ఖచ్చితంగా. పైగా ఒకప్పుడు జీవీ రెడ్డి అంటే ఎవరికి తెలియదు. 100లో ఒక 2-3 మాత్రమే తెలుసు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కానీ ఆయన టీడీపీలో చేరిన తర్వాత, అధికార ప్రతినిధి అయిన తర్వాత, టీవీ డిబేట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన తర్వాత జీవీ రెడ్డి గారు అంటే ఈయన అని 100లో 90 మంది తెలిసింది. ఆయన అంటున్నాడు జీవీ రెడ్డి గారు అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు, టీడీపీలోకి వచ్చాక అధికార ప్రతినిధి అయ్యాక టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేశాక. మరి ఎన్నిటికీ కారణం ఎవరు? ఎన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు అని జీవీ రెడ్డి గారు చెప్తున్నారు. నేను ఈరోజు ప్రజలకు తెలిసాను అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన గొప్పోడైనా 2029లో కూడా ఆయనే గెలవాలని జీవీ రెడ్డి గారు చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, లోకేష్ గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లను ఎత్తికెక్కించుకుని ఇక జీవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు బయట దూసేస్తున్నారని చెప్పి ఈయన చెప్తున్నారు. ఈయన మాటలకు నమ్ముతారు ఎక్కువ, ఎందుకంటే ప్రజలకు చెడే కావాలి. రాజకీయ వర్గాలు అందరికీ తెలిసింది, వైసీపీ వాళ్ళకి తెలిసింది, వైసీపీ వాళ్ళకి చెమట పట్టించారు, టీడీపీ వాళ్ళకి కూడా తెలిసింది, రాజకీయ వర్గాలు అందరికీ తెలిసింది. సో ఈ ఓవరాల్ జీవీ రెడ్డి గారి ప్రయాణంలో ఆయన పోయిందేమీ లేదు. మహా అయితే కార్పొరేషన్ చైర్మన్ పదవి పోతే పోవచ్చు కాక, కానీ ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా, ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆయన చాలా మందికి సుపరిచితులు అయ్యాడు. పెద్ద పెద్ద పరిచయాలు, పెద్ద పెద్ద నెట్వర్క్, పెద్ద పెద్ద కాంటాక్ట్లు ఏర్పడ్డాయి. సో దానివల్ల ఆయనకు పోయేది ఏమీ ఉండదన్నమాట ఈ కార్పొరేషన్ చైర్మన్ పోయినంత మాత్రం. సో ఆయన సేఫ్. మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో చులకనైంది, 100% క్యాడర్లో చులకనైంది. నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో చులకన అయిపోయిందటండి. ఇది జీవీ రెడ్డి గారు సేపట, తెలుగుదేశం పార్టీ మాత్రం చులకన, అంటే చులకన చేసేయాలి, చులకన అయిపోవాలి. ఇప్పుడు ఆయన కోరిక అది. ఈయన ఇంకా చాలా మాట్లాడాడు, కానీ కింద కొన్ని కామెంట్లు చూద్దామండి. అంతెందుకు సీన్ గారు, నేను కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తను, నాకే బాబు గారి పద్ధతి అస్సలు నచ్చలేదు. జీవీ రెడ్డి గారిని మందలించడం ఏంటండి, ఆయన ఏదో ఆయన కోసం కష్టపడినట్టు. ఈయన అప్పుడే నమ్మేశాడు ఆల్రెడీ ఈయన మాట్లాడిన మాట. జీవీ రెడ్డి గారిని మందలించాడు, రాజీనామా చేయించేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అతను చెప్పాడు. ఆ మాట నమ్మేయడానికి ఒక అతను రెడీగా ఉన్నాడు, వెళ్ళి నెత్తిమీద రాసుకుని నేను అమాయకుడిని, ఎవడైతే చెప్తే అది నమ్మేస్తానని. పోతురాజు శివటండి, తెలుగుదేశం కరుడు కట్టిన కార్యకర్తట. ఈయనేమో చెప్పాడు ఆ మాట, ఈ జీవీ రెడ్డి గారు చెప్పలేదు ఆ మాట. నన్ను మందలించారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను అవమానపరిచారు, నా ఆత్మగౌరవం దెబ్బతీశారని చెప్పలే. మా సారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాకు ఎంత గౌరవం ఇచ్చాడు. 2029లో కూడా ఆయన సీఎం అని ఈయన చెప్తున్నాడు. మరి ఇదే మాట ఒకవేళ వైసీపీ వాళ్ళు చెప్పుంటే, ఇప్పుడు ఇతను ఏదైతే మాట్లాడుతున్నాడో ఇవే పాయింట్లు వైసీపీ వాళ్ళు చెప్తే టీడీపీలో ఎవరు నమ్మరు, మనం సేఫ్. కానీ టీడీపీకి అనుకూలంగా ఉంటున్న వ్యక్తుల చేత అలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల టీడీపీ క్యాడర్ కూడా నమ్మేస్తుంది. కట్టడి చేయాలి ఇమీడియట్గా. అంటే ఇతను ఏమి అరెస్ట్ చేయాలి, జైలు పెట్టాలని నేను అంటలే. అబద్ధం చెప్తే, ఆధారం లేకుండా ఏదైనా మాట మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా పిలిచి, దానికి ఆధారం ఏముందని నువ్వు మాట్లాడేవా అని లోకల్ పోలీస్ పిలిచి అడగాలి, లేదా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఇవ్వకుండా గతంలో ఇలా వదిలేయటం వల్లే ఎస్సీలకు ఎవరు పుట్టాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని పెట్టినప్పుడు పట్టించుకోకపోవడం వల్ల, రైతులందరినీ కూడా ఎందుకు వ్యవసాయం దండగా అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ మాటను మనం పట్టించుకోకపోవడం వల్ల, ఈ కోడికత్తి డ్రామా కానీ, బాబాయ్ హత్య డ్రామా కానీ అవేమి మనం సరిగా పట్టించుకోకుండా వదిలేసాం. ఆ రోజు వదలకుండా, ఆ రోజు బాబాయ్ హత్య చంద్రబాబు నాయుడు చేశాడు అన్నప్పుడు పిలిచి, పోలీసులు పిలిచి, ఏ ఆధారంతో అన్న మాట, ఏ ఆధారంతో నువ్వు సాక్షి మీడియాలో వేయించావు, దానికి ఆధారాలు చూపించలేదండి మీకు కేసు పెడతానంటే ఆ రోజు వెళ్ళిపోదు. ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వాళ్ళ చేత నోటికి ఏదో వస్తే అది వాగేసి చంద్రబాబు నాయుడు గారు మందలించారు, రాజీనామా చేయించేశారు, ఐపీఎస్లను నెత్తిమీద పెట్టేసుకున్నారు. ఇలాంటి ఆధారాలు లేని మాటల వల్ల తెలుగుదేశం పార్టీ మళ్ళీ నష్టపోతుంది. ఖచ్చితంగా అవసరమైతే నేననే వెళ్తాను డీజీపీ గారు చెప్పి, ఇలాంటి ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు ఎలాగైతే మాట్లాడుతున్నారో, ఈ మాట్లాడిన దానికి సోర్స్ లేకపోతే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేనెళ్ళి డీజీపీని కలుస్తున్నాను. అసలు అంటే ఇంకొక ఆయన చూడండి, ఆదినారాయణ మట్ట, సిబిఐ అంతే తప్పు, 2029లో టీడీపీ తూచట. ఒకవేళ అతను వైసీపీ అయినా అయి ఉండొచ్చు. పార్టీ నాయకత్వం, ప్రభుత్వం 2 కోమాలు ఉన్నట్లు ఉన్నాయి. వీ సపోర్ట్ జీవీ రెడ్డి, ఈజ్ రైట్ పర్సన్. గవర్నమెంట్ తొందరపడ్డది. మీరు చెప్పింది 100% వాస్తవం.
టీడీపీ అభిమానులు కూడా కొన్ని చోట్ల అసహ్యం చూపిస్తున్నారు ఏంటో ఈ ప్రభుత్వం. టీడీపీ అభిమానులు అన్నాడంటే మరి టీడీపీ కాదేమో. ఒకసారి మీరు ఇలాంటి కామెంట్లు చూడండి, ఎంతమంది అమాయకమైన ప్రజలు మోసపోతున్నారు. ఈ రోజున వైసీపీఓ ఐపాక్ టీమో ఏదైనా ఇలాంటివి చెప్తే నమ్మే పరిస్థితిలో రాష్ట్రం లేదు. అందుకని వీళ్ళు కొత్త తెలివితేటలు ఉపయోగించి మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలమే, తెలుగుదేశం పార్టీ మంచి కోరి చెప్తున్నాం అన్నట్టు పార్టీ మీద నాయకుడి మీద వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ని దెబ్బకొడుతున్నారు.